ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఒక మారు ఈ విధంగా దేవుని వాక్యము వినుటకు ప్రభువు కృప దయచేశాడు. మరి భక్తిహీనులు, భక్తిహీనతను గురించి మనం ముందు ఒక విని ఉన్నాం. మరి ఈరోజు భక్తిహీనుల యొక్క తీర్పును గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. భక్తిహీనులు, భక్తిహీనత అనేది మరి మనం దేవుని పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే ఎందుకు ఈ విధంగా రాయబడి ఉన్నది అనేది మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. భక్తిహీనులు పడిపోయారు, భక్తిహీనులు నాశనం అయిపోయారు. భక్తిహీనత అనేది మనల్ని చుట్టుకున్నప్పుడు మనము ఏ విధంగా దేవునికి దూరం అయిపోతామో దానిని గురించి మనం ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో భక్తిహీనత ఎక్కువగా ప్రబలుతుంది. అవిశ్వాసము కూడా, మరి అవిశ్వాసంలో దిగజారిపోతున్నారు చాలామంది. ఈ కడవర దినాల్లో, భయంకరమైన అంత్య దినాల్లో మనము జీవించబోతున్నాం. అయితే పేతురు రాసిన 2వ పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో 3వ అధ్యాయము మరి 7వ వచనములో రాయబడిన విషయం ఏంటంటే, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పున నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అది వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, మరొకసారి నీ వాక్యాన్ని మీ వినుటకు, ధ్యానించుటకు గొప్ప అవకాశం దయచేశావు. వింటున్న ప్రతి బిడలను మీరు ప్రభువా వారిని దీవించి, భక్తిహీనతలో ఉండి నాయన ఉన్నవారు ఎవరైనా ఉంటే మీ భక్తి మార్గములు నడుచులాగన, మీ మార్గాల్లో నడిచి యథార్థమైన త్రోవలో జీవించువారుగా ప్రభువా వారిని ఆయత్తపరచండి. భక్తిహీనత నుంచి విడిపించి మమ్మలను ప్రభువా మీ రాజ్యవారసుల గుండులాగా సహాయం చేయమని, వాక్యం మీది మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, పేతురు 2వ పత్రికలో ఈ 3వ అధ్యాయము 7వ వచనములో మరి ప్రభువు తన భక్తుని ద్వారాగా రాసించినట్లు మనం చూస్తాం. ఏమని రాయబడిందంటే, అయితే ఇప్పుడున్న ఆకాశమును ఈ భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అది వాక్యం వలన భద్రము చేయబడినవి అంటాడు. ఇప్పుడున్న ఆకాశము, భూమి ఎందుకు ఉన్నది అంటే భక్తిహీనుల యొక్క తీర్పు నాశనమునకు జరుగు దినం వరకు అగ్ని కొరకు కొదువు చేయబడ్డదంట. ఈ పేతురు గారు దేవుని సముఖంలో జీవిస్తున్నప్పుడు ఆత్మ ప్రేరేపణతో రాసించాడు. జరగబో సంగతులు, అంత్య దినములను గురించి, దేవుని రాకడను గురించి రాసించాడు. పేతురు గారు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనను వెంబడించినట్లు మనం చూస్తాం. పేతురు గారు అనేక మార్లు త్రుట్టిల్లిపోయినప్పుడు కూడా, పడిపోయినప్పుడు కూడా, అపొస్తలుల కార్యంలోకి వచ్చినప్పుడు, మేడగదిలో ఉన్నప్పుడు వారు అగ్నిజ్వాలలు కలిగిన ఆత్మ వారిని ఆవరించినప్పుడు పేతురు అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసించాడు. ఇక్కడ రాయబడిన విషయాన్ని బట్టి చూస్తే ఇప్పుడుంటున్న ఆకాశం, భూమి గతించిపోద్ది. ఇప్పుడుంటున్న ఈ భూమి అగ్ని కొరకు కొదువు చేయబడ్డదన్నమాట. రాబో దినాలు ఈ చూస్తున్న ఆకాశము, మన నిలబడి నివాసం చేస్తున్న ఈ భూమి నాశనం కాబోతుంది. అయితే దానికి ఏంటంటే భక్తిహీనుల తీర్పు దినము వరకు, నాశనము జరుగు దినం వరకు అంటాడు. భక్తిహీనులకు తీర్పు జరగబోతుంది. భక్తిహీనుల కొరకు తీర్పు జరగబోతుంది. అయితే ఇక్కడ భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై
అది వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నదట. ఇక్కడ దేవుని వాక్యం వలన భద్రము చేయబడి ఉందన్నారు. ఎవరైతే దేవుని వాక్యం వింటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, వాక్యం ఏం చేస్తుందంటే మనలను భద్రపరుచుద్ది నాశనం నుంచి, భక్తిహీనత నుంచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో విపత్తులు రాబోతున్నాయి, ఎంతో నాశనం జరగబోతుంది. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఈ మాట మనము చదువుకుంటున్నప్పుడు మనలో భయం కలగాలి. మనం భక్తిపరులమా లేదా భక్తిహీనులమా? భక్తిహీనులకి తీర్పు జరుగుద్దంట. భక్తిహీనులను గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఎక్కువగా యోబు గ్రంథములో ఉంటుంది భక్తిహీనులను గురించి, కీర్తన గ్రంథములో ఉంటాయి, అలాగే సామెతల గ్రంథము. ఈ విధంగా బైబిల్ గ్రంథములో మనం పరిశోధన చేస్తే భక్తిహీనులకు తీర్పు జరుగుద్దని అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ తీర్పు రకరకాలుగా ఉన్నాయి. అయితే మనం వాటన్నిటిని గురించి కాదు, కానీ ఇప్పుడు మనం చదువుకున్న లేఖనము నుంచి, ఈ వచనం నుంచి మనము భక్తిహీనుల గురించి కొంచెం ముందుకి ధ్యానం చేద్దాం. అది లేఖనములు ఉంటున్న విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసించిన ఆ గ్రంథాల్లోంచి, ఆ వచనములోంచి మనము చదివినప్పుడు మన యొక్క ఆత్మీయస్థితి ఎలాగుంది? భక్తిహీనులుగా ఉన్నామా, దిగజారిపోయినామా, భక్తి పరులమా, ప్రార్థన పరులమా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అనేది మనం పరిశోధన చేసుకోవాలి. ఈ అంత్య దినాల్లో భక్తిహీనత ప్రబలుతుంది. అనేకమైన సంఘాల్లో, అనేకమైన దేవుని బిడ్డల యొక్క ఇంటిలో ఏం జరుగుతుందంటే భక్తిహీనత. బైబిల్ గ్రంథంలో అంటాడు అపోస్తలుడైన పౌలు ఏమనంటే, మీరు పైకి భక్తి గలవారు వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని ప్రజలుగా ఉన్నారంట. అపోస్తలుడైన పౌలును గురించి పౌలు తిమోతితో అంటాడు ఏమంటే, పైకి మీరు భక్తి గలవారు వలె ఉండి అని అంటాడు. ఏంటి? తిమోతిలు రాసిన పత్రిక, 2వ పత్రిక రాయబడిన విషయాన్ని బట్టి మనం పరిశోధన చేస్తే 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏమని రాయబడిందంటే, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనై యుందురు. ఇట్టి వారికి విముఖుడివై ఉండుము. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడివై ఉండుము అంటే ఇటు వారికి దూరముగా ఉండు. వీరు నటన చేస్తారు, వీరు వేషధారులుగా ఉంటారు, పైకి భక్తి గలవారు వలె నటిస్తారు వీరు. ఓ తిమోతి, వారికి నువ్వు దూరముగా ఉండు అని అంటే వీరు ఎలాంటి వారంట? దేవుని కంటే సుఖానుభవముగా ఎక్కువగా ప్రేమిస్తారంట. దేవుని కన్నా సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు వీరు. భక్తి లేదు కానీ భక్తి ఉన్నట్టు నటిస్తారు వీరు. ప్రార్థన చేయరు కానీ ప్రార్థన చేస్తున్నట్టు, ప్రార్థన పరులుగా ఉన్నట్టు నటిస్తారు. ఏంటి? బైబిల్ చదవరు కానీ బైబిల్ చదివినట్లు నటిస్తారు. దేవునికి భయపడరు కానీ దేవునికి భయపడరు కానీ దేవునికి భయపడినట్లు నటిస్తారు. కనుకనే మనము ఆలోచన చేయాలి. ఈనాడు ఈ రోజుల్లో ఇటువంటి తెగ, ఇటువంటి వారు సమాజంలో ఏలుబడి చేస్తున్నారు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన విషయాలను బట్టి మనం పరిశోధన చేస్తే ఏమని అంటాడంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నదంటాడు. గమనించండి, దుర్నీతి చేత, దుష్టత్వము చేత, శరీరాశల చేత ఏం జరుగుతుందంటే
దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు. సత్యము, దేవుని వాక్యమే సత్యం. నేను సత్యమందు వారిని నేను ప్రతిష్ఠ చేశాను, నీ వాక్యమే సత్యం అని అంటాడు. ప్రియులారా, సత్యం, యథార్థత, నీతి, భక్తి లేనివారుగా ఉంటున్నారన్నమాట. అంటే దుర్నీతి పుట్టించు, అంటే దుర్నీతి వల్ల కలుగువచ్చు ఏమండి ఆశలు, అభిలాషలు. ఇక్కడ అంటాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఈ భక్తిహీనుల మీదనే దేవుని కోపము ఆ పరలోకము నుంచి క్రిందన్న ఈ భక్తిహీనుల యొక్క సమూహం మీదకి తీర్పు జరగబోతుంది. కనుకని మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ మనము దేవుని కోపమునకు ఆహుతి కాకూడదు, దేవుని కోపాన్ని రగిలించే వారముగా ఉండకూడదు, అవిధేయులుగా ఉండకూడదు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నా, దేవుని వాక్యాన్ని తునీకరిస్తున్నా, దేవుని వాక్యం వింటున్నట్టు మనము నటిస్తున్నాం. మనం వాక్యం ప్రకారంగా జీవించలేని ప్రజలు చాలామంది ఉన్నారు. కనుకని దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకము నుంచి వస్తుంది. ఏంటంటే దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్నీతి పరులకు ఎవరిలో అయితే భక్తిహీనత ఉంటుందో వారిలో దురాశ వెలుబడి చేస్తారు. దుర్నీతి కలిగి జీవిస్తూ ఉంటారు. వారిలో సత్యం ఉండదు, వారిలో యథార్థత ఉండదు, వారిలో నీతి ఉండదు, పరిశుద్ధత ఉండదు. వారి నోరు బలత్కారముతో నిండి ఉంటుందంట. సామెతలు చెప్తాడు, వారి నోరు బలత్కారంతో నిండి ఉంటుందంట. వారి నోటి మాటలు దేవునికి ఇష్టకరమైనవి కాదు. వారు కనుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? దినదినము ప్రభువులో ఆనందించే వారం ఉన్నామా? ప్రభువును స్తుతించే వారం ఉన్నామా? ప్రభువును ఘనపరిచి ఆయన నామ మహిమ కొరకు జీవిస్తున్నామా లేదనేది పరిశోధన చేసుకోవాలి. భక్తి లేదు కానీ భక్తి ఉన్నట్టు నటిస్తున్నాం మనం. యథార్థత లేదు కానీ యథార్థ పరులుగా ఉంటున్నాం మనము. సమాజంలో ఒక పాపమనే ముసుగు మనల్ని కప్పేస్తుంది, ఓ ముసుగు, ఒక చీకటి మనల్ని ఆవరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు గారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు గారు చుట్టూ ఏం చేస్తారంటే భక్తి పరులు లేరు, భక్తిహీనులు ఉన్నారు. ఆయన ఏమంటాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దావీదు కీర్తనలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. 39వ కీర్తన 1వ వచనంలో, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుంటుని అని అంటున్నాడు. చూడండి, ఈ భక్తిహీనులు నాలుకతో పాపం చేస్తారు, నాలుకతో కపటమైన మాటలు మాట్లాడతారు, డాంబికమైన మాటలు మాట్లాడతారు. వారి మాటలన్నీ కూడా దేవునికి ఆయాసను పుట్టిస్తాయి, కోపం కలుగు చేస్తాయి. ఏమండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ నా మార్గములు జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. దేవుని పిల్లలనేంటి వారు మనల్ని మోసపరిచే ఆత్మలు కొన్ని ఉన్నాయి, మనల్ని భ్రమపరిచే ఆత్మలు కొన్ని ఉన్నాయి. ఏ ఆత్మ మనల్ని నడిపిస్తుంది? భక్తిహీనులుగా దిగజారిపోయే ఆత్మలు కూడా మానవుల్ని పట్టిస్తున్నాయి, పట్టి పీడిస్తున్నాయి. క్రైస్తవుడు అనేవాడు క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాడు కానీ దేవుని యందు వారు భయభక్తులు కలిగి జీవించలేని క్రైస్తవులు ఉన్నారు చాలామంది. వారిని ఈ భక్తిహీనమైన ఆత్మ ఏం చేసిందంటే పట్టి వారిని పీడిస్తుంది.
పట్టి పీడిస్తుంది. అందుకని దావీదు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములు జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనుడు తన మార్గములు వానికి తెలవదు. వాడు ఏ మార్గం నడుస్తున్నాడో వాడికి తెలవదు. అదే ముందు చెప్పాం కదా, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంటాడు. భక్తిహీనుడు ఏంటంటే వాని పాపమే వాడిలో ఏం చేస్తుందంటే దేవుని వాక్కులాగా మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఏ పర్వాలేదు, నువ్వు పాపం చేయలేదు, నువ్వు నీతిమంతుడు పరిశుద్ధుడని వాడి హృదయం నుంచి ఏమొస్తుందంటే ప్రేరేపణ ఆత్మ పుట్టిస్తుంది అన్నమాట. చాలామందిని సముదాయిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అక్కడ పరలోకం నుంచి దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. ఎందుకంటే దుర్నీతిపరుడు సమస్త దుర్నీతితో నిండి ఉన్నాడు, సమస్తమైన కపటముతో నిండి ఉన్నాడు. వాడు యథార్థ లేని స్థితి, ప్రార్థన లేని స్థితి, స్తుతి లేదు, దేవుని భయము లేనివాడు అన్నమాట వాడు. అయితే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను, దావీదు గారు జీవిస్తున్న దినాల్లో ఎంతోమంది భక్తిహీనులు దావీదు గారిని చుట్టుముట్టారు. భక్తి లేని వారు చాలామంది చుట్టుముట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే మనము గమనిస్తే 43వ దావీదు కీర్తన, దేవా నాకు న్యాయము తీర్చుము, 1వ వచనం, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించదువు. చూడండి, 43వ కీర్తనలో కూడా ఈ మాట్లాడుతున్న మాటను బట్టి మనం పరిశోధన చేస్తుంటే దావీదు, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపింపుము. ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము అంటే వీరు పూర్తిగా భక్తిహీనులు, భక్తి లేదు వీరికి. కనుకనే మనము ఎలాగున్నాము, ఏ విధంగా జీవిస్తున్నాం, ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నామేమో, ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఆశిస్తున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఆత్మలు ఎదగపోవడం కారణం, వారిలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగపోవడం కారణాలు ఏంటంటే వారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. భక్తిహీనులుగా ఉండి కుటుంబాల్లో మాకేం మేలు జరగలేదు, మాకేం ఆశ్చర్య కార్యాలు జరగలేదు, అద్భుతమైన కార్యాలు జరగటం లేదు, ఎందుకు దేవుడు మా పట్ల ఇంత కఠినముగా ఉంటున్నాడని అని అంటారు. దేవుని మీద నింద వేస్తారు. మేము ఉపవాసం ఉంటున్నామండి, దశమ భాగాలు కడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఎందుకు మాకు దేవుడు మేలు చేయటం లేదంటే నీ పాపమును బట్టి నీకు మేలు కలగటం లే, నీ దోషములు వాటి క్రమములు తప్పిస్తున్నాయి. నీకు మేలు కలగపోవడం కారణం నీ దోషములే వాటి క్రమాలు తప్పిస్తున్నాయి, నీ పాపాలే వాటి క్రమాలు తప్పిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులు, భక్తి లేనివారు, విశ్వాసం లేనివారు చాలామంది అలాగనే జీవిస్తూ ఆదివారం పూట మరి దేవుని మందిరాలకు వెళ్ళి ఏదో ఒక గంట క్రైస్తవుడిగా చలామణి అవి వస్తున్నాడు. కుటుంబాల్లో అంతా గందరగోళమే. కుటుంబాల్లో వారి బిడ్డల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన, భార్య భర్తల మధ్యన అశాంతి, అసమాధానాలతో జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. మనం దేవుని వాక్యాలను చదవాలి, దేవుని వాక్య ప్రకారమును జీవించాలి, ఆయన నామహిమ కొరకును జీవించాలి. ప్రియులారా, నీవు నమ్మకమైన సాక్షిగా ఉంటూ ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో చూడండి, భక్తిహీనుని గురించి ఇంకొంచెం ముందుకు వెళ్తే సామెతల గ్రంథంలో మనము ఆలోచన చేస్తున్నప్పుడు సామెతల గ్రంథంలో చూడండి 10వ అధ్యాయం,
సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయడం జరిగింది. చూడండి, 10వ అధ్యాయము 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అది వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిహీనుడు దేనికి భయపడునది వాని మీదకి వచ్చును. ఈ రోజుల్లో భయాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఎన్నెన్నో భయాలు మానవులు పట్టి పీడిస్తున్నాయి. గొప్ప గొప్ప దైవ సేవకులను పట్టి పీడిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలను పట్టి పీడిస్తున్నాయి. ఎన్నో భయాలు ఆవరించాయి మానవునికి. దావీదు గారు కూడా ఎన్నో భయాలు ఆవరించాయి. అంటే దావీదు భక్తిహీనుడని కాదు, భయాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎందుకు మానవుని భయం పట్టి పీడిస్తుంది? ఒకటి, వాని భక్తిహీనతను బట్టి, వాని పాపమును బట్టి మానవునికి భయము వెంటాడుతూ ఉంటుంది. ఒక భయం అయితే దేవుడు తన సేవకుని లేదా తన బిడ్డలను తన స్వరూపంలో మలుచుకునే దానికి భయము వలన ఏం చేస్తారంటే దేవునికి దగ్గరయ్యేదానికి, దేవునితో సంబంధము పెరిగేదానికి, దేవునికి నమ్మకమైన సాక్షిగా ఉండేదానికి భయము కలుగు చేసి దేవుని స్వరూపంలో మలుచుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియులారు, ఇక్కడ అంటాడు భక్తిహీనుడు దేనికి భయపడును అది వాని మీదకి వస్తుంది. భక్తిహీనుడు ఏం చేస్తాడంటే దేవునికి భయపడడు. అందుకని భక్తిహీనుడు దేనికి భయపడుతాడో అది వాని మీదకి వచ్చి వాని కృంగదీసి ఏం చేస్తాడంటే, ఒక భక్తిహీనుడు ఉన్నాడు అనుకోండి, 10 మంది భక్తి పరులు ఉంటే వీళ్ళు ధైర్యంగా ఉన్నా వాడు ఏం చేస్తాడంటే ఆడుకున్న భక్తిహీనతను బట్టి, వాడుకున్న భయమును బట్టి 10 మందిని కూడా దిగజార్చేస్తాడు భయంలోకి. కనుకనే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా అంటాడు, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. అయితే భక్తిహీనుడికి ఏంటంటే, భక్తిహీనుడి యొక్క ఆశ భంగమైపోవును అంటాడు. భంగమొచ్చేను, భంగమైపోద్ది. కనుకని ఇక్కడ మనము ఆలోచన చేస్తున్నప్పుడు భక్తిహీనుని గురించి చాలా విషయాలు ఎలాగున్నాయంటే, భక్తిహీనుని నోరు బలత్కారం మరుగుపరుచునట్ట. ఇక్కడ జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథములో 11వ అధ్యాయము 5వ వచనంలో మనం పరిశోధన చేస్తే ఏమంటాడంటే, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవునట్ట. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు అంటాడు. యథార్థవంతులు నీతి వారి మార్గమును సరళము చేయును అంటాడు. ఇక్కడ భక్తిహీనుడు తన భక్తిహీన చేతనే పడిపోవును. చూడండి 9వ వచనములో, భక్తిహీనుడు తన నోటి మాటల చేత తన పొరుగువానికి నాశనము తెప్పిస్తాడంట. ఎలా తెప్పిస్తాడంటే, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనము తెప్పించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తున్నప్పుడు పేతురు గారు అందుకే ఇక్కడ రాశాడు, ఇప్పుడుంటున్న ఆకాశము, ఇప్పుడుంటున్న భూమి ఏమవుతుందంటే భక్తిహీనుల తీర్పు వరకు అన్నమాట. దేవుని రాకడలో ఎక్కువగా జరగబోయే తీర్పులు ఏమంటే భక్తిహీనులు నిలిచి ఉంటారు. ఒకప్పుడు బాప్టిజం తీసుకున్నారు, ఒకప్పుడు వారు ఆత్మను పొందుకున్నారు, ఒకప్పుడు ఆత్మ అభిషేకం పొందుకున్నారు, దేవుని కృపను పొందుకున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారు. అయితే రాను దినాల్లో వారు ఏం చేస్తారంటే, వారి సాక్ష్యాన్ని విడిచిపెట్టి, వారికుంటున్న అభిషేకాన్ని విడిచిపెట్టి, వారికుంటున్న దేవుని కృప దూరం అయిపోయి, ఆయన ముందున్న విశ్వాసం లేకుండా వారు ఏం చేస్తారంటే విశ్వాస భ్రష్టులై భక్తిహీనులై దిగజారిపోయారన్నమాట. వారు పడిపోయిన సంగతి వారికి తెలవట్టులా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో పడిపోయిన ఆ స్థితి నుంచి మరి తిరిగి లేస్తే ఏం చేస్తాడు దేవుడు? పునర్నిర్మాణం చేస్తాడు ఆయన. కనుక ఇక్కడ మనము చదువుకునే విషయాన్ని బట్టి చూస్తే భక్తిహీనుల సమూహం మీదకి వచ్చిందంట. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో రాయబడిన విషయం బట్టి చూస్తే చూడండి, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును
మరి 7 కాపాడను అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తిహీనుల సమూహము. ఏమండి, ఆ తరం వారిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని వెంబడించిన వాడు. ఏమండి, నోవాహు చుట్టూ కూడా ఆ జనసమూహం అంతా కూడా ఏమండి భక్తిహీనులు అన్నమాట. వారు భక్తిహీనుల యొక్క సమూహము. ఈయన వాడ కడుతూ 120 సంవత్సరముల వారికి దేవుని రాకడను గురించి, జలప్రయమును గురించి వారికి బోధించాడు. అయినా వారు మాట వినలేదు. ఈ రోజుల్లో భక్తులు ఎంతోమంది దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. ఎంతోమంది దేవుని వారి యొక్క ధనమును వేయపరుచుకొని ఎక్కువ ఒక ఆత్మను రక్షించాలని వారెంతో ఆశపడుతున్నారు. కానీ మానవుల యొక్క హృదయం ఫరో హృదయం కఠినమైపోతుంది ఈనాడు క్రైస్తవ యొక్క జీవితాలు. దేవుని పిల్లల యొక్క హృదయాలు కఠినమైపోతుంది. ఫరో యొక్క హృదయం కఠినమైపోయినట్లు. ఫరో ఎన్నో అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చూశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలను వెలపలికి వెళ్ళనీయకుండా, దేవుని ఆరాధించనీయకుండా అడ్డుకున్నట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు ఏమని రాయబడి ఉందంటే, మరియు ఆయన కాలమును లోకమును విడిచిపెట్టక భక్తిహీన సమూహం మీదకి జలప్రాయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును వారి 7 కూడా దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు దినముల్లో కూడా భక్తిహీనులు ఉన్నారు. మనకి నూతన నిబంధన గ్రంథములో అంతగా రాయబడలేదు. కానీ ఈ క్రొత్త నిబంధన గ్రంథములో లోతుని గురించి కూడా నాశనము, భక్తిహీనులకు నాశనం అని ఉంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ పట్టణాలని భస్మము చేసేసాడు. మనం చదువుకున్న లేఖనములు ఉన్న పట్టణాలు సుధమ గుమార పట్టణాలు. ఇక్కడ రాయబడిన విషయాలను బట్టి చూస్తే భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు భక్తిహీనులు ఎలాంటి వారంటే కామ వికార దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుగా బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. వీళ్ళకేంటంటే కామ వికారమైన చేష్టలు ఉంటాయంట భక్తిహీనులకి. శరీర ఆశలు, శరీరంలో ఉన్న అభిలాషలు, కోరికలు వీళ్ళకు ఉంటాయి. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురుస్తాయని కూడా హెచ్చరిక తెలిసి దేవుని దూతలు వచ్చి లోతును పట్టుకుని వెళ్తున్నప్పుడు కూడా వారు ఏం చేశారంటే ఎగతాళి చేయడం ప్రారంభించారు, అపహాసించారు. చూడండి, ఈ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏం చేస్తారంట, అపహాసించినట్లు మనం చూస్తాం. 3వ వచనంలో, అంత్య దినములలో అపహాసకులు అపహాసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఆయన రాకడను గురించి వాగ్దానమేమాయను పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుస్తురు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అపహాసకులు అంత్య దినాల్లో అపహాసులు ఎక్కువ రాబోతున్నారు. భక్తిహీనులు రాబోతున్నారు, అవిశ్వాస పరులు రాబోతున్నారు, అపనమ్మకస్తులు రాబోతున్నారు. ప్రియులారా, నమ్మిన వారిని కూడా వారి యొక్క అపనమ్మకములతో మోసగించేస్తారు. ఎప్పటికప్పుడు పరిశోధన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థనలో మెలకు కలిగి ప్రార్థనలో మనం జీవిస్తూ ఉండాలి. ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినములు అపహాసకులు వస్తున్నారు. ఏంటి, అపహాసిస్తారంట, హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమైంది అసలు? దేవుడు వస్తాడని చెప్పారు కదా,
సృష్టి ఆరంభం ఎలాగైతే ఉందో అలాగే ఉంది కదా, ఆకాశం నశించిపోలేదు, భూమి నశించిపోలేదు కదా అని వారు అపహాసం చేస్తారు. లోతు దినాల్లో కూడా అపహాసం చేయడం ప్రారంభించారు. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు వస్తాయ్యా అని అన్నా సరే, హెచ్చరిక చేస్తుంటే కూడా నోవాహు గారు కూడా జలప్రయం వస్తుంది, మీరు మారు మనసు పొందండి అని అన్నా సరే, భక్తిహీనుల సమూహం అయిపోయారనమాట. చిన్నలు పెద్దలు అందరూ కూడా దేవునికి భయపడలేదు. వారి మీదకి జలప్రయం వచ్చేసింది. వారు తింటూ త్రాగుచ్చు, పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇచ్చచ్చు, ఏమండి పొలాలు సేద్యం చేస్తూ నారు వేస్తూ పంటను కోసుకుంటూ సమకూర్చుకుంటూ ఉన్నారు. అనుకునే గడియల్లోనే జలప్రయం వచ్చేసింది. అలాగే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు రావడం ప్రారంభించాయి. భక్తిహీనులకు జరుగు తీర్పు అని అంటాడు. కనుకనే ఇప్పుడుంటున్న ఆకాశము, ఇప్పుడుంటున్న భూమి, ఇప్పుడుంటున్న ప్రియులరా మనుషులు తీర్పు జరుగుద్ది. ఈ ఆకాశము ఈ భూమి లయం కాబోతుంది. అగ్ని కొరకు కొదువు చేయబడ్డది. మరి ఇప్పుడు యుద్ధాలు వస్తే ఏమవుద్దంటే, మరి వారి కాడ ఉన్నట్టున్న ఆ బాంబ్స్ మిషనరీ అంతా కూడా శత్రు రాజ్యాల మీద శత్రువులు మరి యుద్ధాలు చేస్తున్నప్పుడు, మనం యుద్ధాలు చేస్తున్నప్పుడు ఏం చేస్తాంటే అక్కడున్న ప్రాంతాలు, చెట్లు, అడవులు, ఎన్ని పిట్టులు బంకులు ఉంటాయి, అన్నీ దగ్ధమైపోతాయి అన్నమాట. అగ్ని కొరకు ఆహుతైపోతాయి. ప్రియులరా అంటాడు కదా బైబిల్ గ్రంథంలో మనం పరిశోధన చేస్తుంటే, పంచభూతములు ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోతాయి అంటాడు. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును అంటాడు. కనుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు మనము ఎదురు చూసే వారంగా ఉండాలన్నమాట. ఆయన దినరాకడలో మనము ఎత్తబడే వారంగా ఉండాలి. ఎలాగుండాలంటే చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో నేను ముగిస్తాను దేవుని వాక్యాన్ని. ఏమంటాడు చూడండి, ఇక్కడ 11, 12 కలిసి ఉన్నది కనుక కిందన మనం చూసుకుంటే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలంటాడు. ఎలా ఉండాలంట? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా ప్రభుతో నడుస్తున్నాం చూడండి. లాస్ట్కి ఒక మాట మనము దావీదు కీర్తనలో ఉండి 129వ అధ్యాయంలో రాయబడిన మాటను మనము చదువుకుందాం. 129 అధ్యాయము 4వ వచనములో రాయబడినట్లు, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు అని అంటాడు. చూడండి, మనం అనుకుంటున్నాం ఇంతవరకు భక్తిహీనుల గురించి, వారి యొక్క ఆలోచన విధానమును గురించి, భక్తిహీనుడు వాడు ఎటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడో మనము ఆలోచన మనం విని ఉన్నాం. అయితే ఇక్కడ దావీదు గారు రాసిన ఈ పత్రికలో మనం చూస్తున్నప్పుడు, ఈ యొక్క గ్రంథములో, ఈ అధ్యాయంలో ఇక్కడ 129 4వ వచనంలో ఏమంటాడంటే, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు అంటాడు. అంటే భక్తిహీనులు కూడా నీతిమంతుల మీద, పరిశుద్ధుల మీద ఏం చేస్తాడంటే, భక్తిహీనత అనే త్రాళ్ళు. ఏంటంటే భక్తిహీనుడు దేవునికి భయపడడు, భక్తిహీనుడికి దుర్నీతి పుట్టిస్తుంది, ఆశలు పుట్టిస్తుంది, దురాలోచనలు కలిగి ఉంటాడు. ఏమండి, దురాశలు కలిగి ఉంటాడు. వాని నోరు ఇతరులకి నాశనం కలుగు చేస్తుంది, వాని నోరు బలత్కారంతో నింపబడుతుంది. తర్వాత ఏం చేస్తాడంటే, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోతాడు, వాడు అవిశ్వాసం చేత పడిపోతాడు, గర్విస్తాడు. పోయినసారి మనం విని ఉన్నాం. కనుకనే
మరి మన యొక్క ఆలోచన విధానము ఎలాగుంది, మన యొక్క భక్తి జీవితం ఎలాగుందని పరిశోధన చేసుకుంటూ ప్రభు కొరకు మనము ఎదురు చూసేవారముగా, దేవుని కొరకు భయభక్తులు కలిగి ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూసేవారంగా చూస్తూ మనము మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనము మన కుటుంబాలు రక్షింపడాలని, మన సంఘాలు రక్షింపడాలని, ఆయన రాకడలో ఎత్తబడి పెండ్లి కుమార్తెగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనలో ఉన్న ఆ భక్తిహీనత పూర్తిగా నిర్మూలన చేయబడులాగన మరి ఈ వాక్యం ఉంటున్న మీరు ఆత్మలో ఎదగాలని, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు అట్టి యోగ్యత, అట్టి మనస్సు మీకు ఇచ్చేలాగన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భక్తిహీనుల గురించి మీ లేఖనములు ఎన్నో విషయాలు పొందుపరిచావు ప్రభువా. మేము బైబిల్ గ్రంథాన్ని వివరించుటకు మా గొప్పవారు కాము, కానీ మీరిచ్చిన అభిషేకాన్ని బట్టి భక్తిహీనతను గురించి ఎన్నో విషయాలు మాకు బోధిస్తున్నారు. కనుకనే ప్రభువా, మీరు బిడ్డలు విన్న వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపచేయండి. మీరే మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీరు ఆకడలో మెత్తబడి వారుగా చేసి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి సహాయం చేసి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని, వింటున్న ప్రతి బిడ్డలందరి కుటుంబాలు దీవించమని యేసు పరిశుద్ధ నామమున నేను వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన బిడ్డలకును, సర్వలోక పరిశుద్ధులకును, మాకును, సంఘమునకును సదాకాలము తోడేనుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.